సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2026లో జనరల్ స్టడీస్ పేపర్ పూర్తయింది. ఒకసారి పేపర్ అనాలిసిస్ చూద్దాం. పేపర్ కాస్త క్లిష్టంగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొత్త అభ్యర్థులకి పేపర్ కష్టమే అని చెప్పొచ్చు. కట్ ఆఫ్స్ కూడా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎరకన్నా కాస్త తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూసుకుంటే కనుక హిస్టరీలో అంటే చరిత్రలో ఏన్షియంట్ హిస్టరీ ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి 18 క్వశ్చన్లు వచ్చాయి. మోడర్న్ ఇండియాలో 5 ప్రశ్నలు వచ్చాయి. జోగ్రఫీలో 8 ప్రశ్నలు 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఎకానమీలో క్వశ్చన్స్ కాస్త తేలిగ్గా ఉన్నాయి. 18 ప్రశ్నలు వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో 18 ప్రశ్నలు. పాలిటీ అండ్ గవర్నెన్స్లో 11 ప్రశ్నలు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు కరెంట్ అఫైర్స్లో 19 ప్రశ్నలు. దాంతోపాటు కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్, ఎథిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్స్ లాంటివి వచ్చాయి. 3 క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. మొత్తం 100 ప్రశ్నలు అనమాట. మనం చూస్తే కనుక హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఐఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాస్త క్వశ్చన్ పేపర్లో డామినెంట్గా కనిపించాయి అనమాట. అంటే పూర్తి స్థాయిలో బాగా చదివిన అభ్యర్థులే ఈ పేపర్కి ఆన్సర్స్ చేయగలరు. ఎక్కువ మంది నెగిటివ్ మార్కింగ్లో కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది ఈ పేపర్లో. మనందరూ తెలుసు కదా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి. ఇక్కడ మనం చూస్తే అంతర్జాతీయ అంశాలకు చెందిన ప్రశ్నలు చాలా రోజుల తర్వాత ఎక్కువగా వచ్చాయన్నమాట. దాంతోపాటు క్వశ్చన్ పేపర్లో చాలా క్వశ్చన్స్ చాలా డైనమిక్గా మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనం చాలా బ్రెయిన్ పెట్టి బ్రెయిన్ అప్లై చేసి ఆన్సర్ డెడ్యూట్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్. ప్రిలిమ్స్ 2026 క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్కి మాత్రం అంటే దాదాపు 30 నుంచి 40% ప్రశ్నలకు మాత్రం ఆన్సర్స్ అంత తేలిగ్గా లేవు. వాటికి చాలా రీజనింగ్ అప్లై చేయాలి. అంతేకాదు ఆ రీజనింగ్ మనది రైటో రాంగో ప్రాపర్ కీ మనకి యూపీఎస్సీ రిలీజ్ చేసేదాకా కూడా కొన్ని ప్రశ్నలకు ఇంకా సందిగ్ధం ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సంవత్సరం అంటే 2026లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యూపీఎస్సీ మొత్తం ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ సైకిల్ అయ్యేదాకా ఆకుండా ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ అంటే ఆన్సర్ కీ అనేది తొందరలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.